హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మార్కెట్స్ పడడం ఆగిపోతుంది అని నేను మాట్లాడాను నిన్న. రియల్గా మార్కెట్లో ఈరోజు ఏ మాత్రం కూడా పడడం అనేది జరగలేదు. మార్కెట్స్ స్ట్రాంగ్గా పెరిగాయి అండ్ అలానే సస్టైన్ అయ్యాయి. మార్కెట్లో మీరు చూడొచ్చు, మార్కెట్స్ని క్లియర్గా అన్నాను, గ్యాప్ డౌన్ ఏర్పడ్డా కూడా మార్కెట్లో లోయర్ లెవెల్స్ నుంచి మంచి సపోర్ట్ ని తీసుకొని పైకే వస్తాయి. మార్కెట్ లో ఆ పాసిబిలిటీ చాలా ఎక్కువ. మార్కెట్స్ పడడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మార్కెట్స్ ఒకవేళ పడగలుగుతాయి అంటే మార్కెట్స్ పైకి పెరిగిన తర్వాత సస్టైన్ కాలేక కిందికి వస్తే మనం 23,100 దగ్గర పిఈ ఎంట్రీస్ ని ఆ మార్కెట్ ఫాలో అవుతుంది అని ట్రేడ్ చేద్దాము అన్నాను. బట్ మార్కెట్ లో జరిగిందా? మార్కెట్ లో 100% మనం ప్రిడిక్ట్ చేసుకున్నట్టుగానే, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మార్కెట్ లోయర్ లెవెల్లో ఏర్పడి అండ్ ఆ తర్వాత లోయర్ లెవెల్ నుంచి మంచి అప్ సైడ్ మూమెంటం ని చూపించింది. అరే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఏర్పడ్డాయి. మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన టెరఫ్స్ అనేటివి కూడా అనౌన్స్ చేయబడ్డాయి. బట్ మార్కెట్ ఎందుకు ఫాల్ అవ్వలేదు? మార్కెట్ ఫాల్ అవుతుందా? ఫ్యూచర్ లో మనం మార్కెట్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మాత్రం మనం ఒకసారి టెరఫ్స్, యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన టెరఫ్స్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సో రెసిప్రోకల్ టెరఫ్స్ ను ఒకసారి మనం గమనించి చూసినట్టయితే చైనా పైన 34% విధించారు అండ్ కొన్ని కంట్రీస్ పైన 49, 47, మేజర్ గా 49, 47 ఇస్ హై అండ్ ఆ తర్వాత చైనా అండ్ అలా చూసుకుంటూ వెళ్తే తైవాన్ అండ్ ఆ తర్వాత ఇండియా పైన కూడా 26% విధించారు. ఇండియా 52% విధిస్తుంటే మన పైన 26%, అంటే ప్రతి కంట్రీ ఎంత టెరఫ్స్ అయితే విధిస్తుందో అందులో 50% టెరఫ్స్ అనేటివి ఇప్పుడు అమెరికా విధించడం మొదలుపెట్టింది. అమెరికాతోని ఎన్ని కంట్రీస్ అయితే వాణిజ్యాన్ని చేస్తున్నాయో, అమెరికాతోని ఎన్ని కంట్రీస్ అయితే ట్రేడ్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ అమెరికా ప్రోడక్ట్స్ పైన ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెరఫ్స్ ని విధిస్తున్నారో అంతలో 50%. ఒక కంట్రీ 80% టెరఫ్స్ విధిస్తే అమెరికా 40%. అలా ఇండియా మీద కూడా 50%. ప్రతి కంట్రీ మీద, గ్లోబల్ గా ఉన్న ప్రతి కంట్రీ పైన 50% వాళ్ళు విధిస్తున్న టెరఫ్స్ లో 50% టెరఫ్స్ ని అమెరికా కూడా విధిస్తుంది అని ఈ రెసిప్రోకల్ టెరఫ్స్ ని చూస్తే అర్థమవుతుంది. కొన్ని కంట్రీస్ కి అయితే సేమ్ ఉంది, 10 ఉంటే 10 ఉన్నాయి. సో తక్కువ ఉన్న వాటిలో తక్కువనే ఉంది. బట్ మార్కెట్ లో మాత్రం ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. చాలా మార్కెట్స్ పడ్డాయి, నిక్కీ పడింది. మనం ఒకసారి చూడొచ్చు, ఇది హై ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఈ హై ఇంపాక్ట్ వల్ల మీరు చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ చాలా దారుణంగా పడ్డాయి. యుఎస్ ఫ్యూచర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే డౌ జోన్స్ 2.5%, నాస్డాక్ యుఎస్ టెక్ కంపెనీస్ 3% ఎబో ఫాల్ అవుతున్నాయి అండ్ అలానే యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి 1% to 2% మధ్యలో అండ్ అలానే ఏషియన్ మార్కెట్స్ కూడా నియర్ టు 1% ఫాల్ అయ్యాయి. నిక్కీ చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా. సో మేజర్ గా అన్ని కంట్రీస్ ఇండిసెస్ నెగిటివ్ గానే ఉన్నాయి. సేమ్ ఇండియా కూడా, మనకి నిఫ్టీ కూడా నిఫ్టీ కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. బట్ మార్కెట్ అనేది ఇంత దారుణంగా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది కదా. సో మార్కెట్ లో మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఫాల్ ని ఎలా చూడొచ్చు? మార్కెట్ లో మనకి నెక్స్ట్ ఫాల్ అనేది ఎంత దారుణంగా ఉండబోతుంది? మార్కెట్ లో మనం ఫాలింగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మార్కెట్ లో ఒక టైట్ రేంజ్ కండిషన్ ని, మార్కెట్ ఒక రేంజ్ బాండ్ కండిషన్ నే చూడడానికి అవకాశం ఉందా అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ చార్ట్ ఏం తెలియజేస్తుంది అంటే ఒకసారి మనం డే క్యాండిల్ చూస్తే మాత్రం, డే క్యాండిల్ లో చూస్తే మార్కెట్ అనేది పర్ఫెక్ట్ గా క్యాండిల్ రేంజ్ ప్రీవియస్ గా ఉన్న రెడ్ క్యాండిల్ మనకి మంగళవారం రోజు ఏ క్యాండిల్ అయితే ఏర్పడిందో మనకు ఆ క్యాండిల్ రేంజ్ లో మార్కెట్ అనేది ఉంది. సో ఇది మంత్లీ క్యాండిల్, ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇది మంత్లీ క్యాండిల్ అండ్ ఆ తర్వాత మార్కెట్ కూడా పర్ఫెక్ట్ గా అదే రేంజ్ లో ఉంది. సో ఈ క్యాండిల్ ని మనం బాగా గమనించి చూసినట్టయితే మంత్లీ క్యాండిల్ కాబట్టి, సో ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్ కి కూడా ఒకసారి మార్కెట్ వ్యూని మార్చి చూద్దాం. సో మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది క్లియర్ గా మంచి గ్యాప్ డౌన్ అండ్ అలానే రెడ్ క్యాండిల్ చూస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్. సో రేపు మార్కెట్ ఒకవేళ
నెగిటివ్గా ఉంటే సో మనం కొంచెం మార్కెట్ కండిషన్స్ని డౌన్ సైడ్లో చూడడానికి ఛాయిస్ ఎక్కువగానే ఉంటుంది. అప్ టు మార్కెట్ అనేది క్లియర్గా వీక్లీ ఓపెనింగ్ అండ్ అలానే మంత్లీ ఓపెనింగ్ రెండు ఒకటే. సో మంత్లీ ఓపెనింగ్ లెవెల్ని క్రాస్ చేసేంత వరకు మార్కెట్లో నేను మాత్రం కొంచెం స్ట్రాంగ్గా బయ్యింగ్ డైరెక్షన్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించొద్దు అనుకుంటున్నాను. అది మాత్రం క్లియర్, ఎందుకంటే ఇది వీక్లీ ఓపెనింగ్ అండ్ అలానే మంత్లీ ఓపెనింగ్. సో అందువల్ల మనం మార్కెట్లో ఈ ఓపెనింగ్ కి ఎబోవ్ ఉంటేనే మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి సో మనం మంత్లీ ఓపెనింగ్ లెవెల్ ని చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ అలానే మంత్లీ క్యాండిల్కి వెళ్తే ఒకసారి మంత్లీ క్యాండిల్లో మనకి క్లియర్ గా గ్యాప్ డౌన్ క్యాండిల్ ఉంది. సో ఇది ఇన్సైడ్ లో మార్కెట్ క్యాండిల్ ఉండడానికి ఛాయిస్ ఎక్కువగా ఉండొచ్చు అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మార్కెట్లో ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడితే మాత్రం దర్ ఇస్ ద ఛాయిస్ ఫర్ మార్కెట్ ఆగడానికి. మార్కెట్ అనేది పెరగకుండా ఇన్సైడ్ లోనే మార్కెట్ అనేది ఇదే క్యాండిల్ లోపల ఉండడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. సో అదొక ప్రాబ్లం కూడా ఉంది. సో క్యాండిల్ ని మనం టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం బిగ్ క్యాండిల్ తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ అనేది క్లియర్ గా లోపలికి ఓపెన్ అయి ఉంది. క్లియర్ గా ఫ్లాట్ ఓపెనింగ్ లేదు, గ్యాప్ డౌన్ తోనే ఓపెనింగ్ ఉంది. కాబట్టి అప్ అండ్ డౌన్ అనేది ఉంది. కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాయిస్ ఫర్ మార్కెట్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఏర్పడడానికి ఛాయిస్ ఎక్కువగా ఉండొచ్చు అనుకుంటున్నాను. మనం క్లియర్ గా చూసుకుంటే మంత్లీ బేసిస్ లో అండ్ క్లియర్ గా మార్కెట్ అనేది ఇన్ ద రేంజ్ ఈ రేంజ్ లోనే ఉంది. కాబట్టి క్లియర్ గా మంత్లీ ఓపెనింగ్ అండ్ అలానే దిస్ వీక్ లో కూడా సేమ్ ఉంది. సో మనకి ఏప్రిల్ 1ది. సో ఈ వీక్ ఓపెనింగ్ అండ్ లోనే మార్కెట్ ఎక్కువ వరకు సస్టైన్ కావచ్చు అనుకుంటున్నాను. సో మార్కెట్లో ఈ రేంజ్ 23,350కి బిలో 23,350కి బిలో ఉన్నంత వరకు మార్కెట్లో ఎటువంటి బయ్యింగ్ సైడ్కి ఆలోచించడానికి ట్రై చేయొద్దు అనుకుంటున్నాను. అండ్ అలానే మార్కెట్ ఎప్పుడు కిందికి ఓపెన్ అయి 23,150కి ఎబోవ్ ఉంది అంటే మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తాను. మార్కెట్లో ఒకటి క్లారిటీ, మార్కెట్ ఎప్పుడు మనకి ఆపర్చునిటీని గ్యాప్ డౌన్ తోని కలిగించిన అప్పుడు క్లియర్ గా మనం బయ్యింగ్ చేయాలి. ఎప్పుడు గ్యాప్ డౌన్ ఏర్పడ్డా 23,150కి ఎబోవ్ ఉంది అంటే మార్కెట్ 100% కళ్ళు మూసుకొని బయ్యింగ్ చేయడం. అండ్ అలానే 23,350 అండ్ అలానే 23,350కి బిలో మార్కెట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయ్యింగ్ చేయడానికి ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ చేయొద్దు. బట్ సెల్లింగ్ కూడా లిటిల్ బిట్ మార్కెట్ కండిషన్ ని బట్టి మార్కెట్ అనేది ఫాలో అవ్వడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. కాబట్టి టుడే కాలేజ్ కావచ్చు, బట్ టుమారో పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో సపోర్ట్ అనేది 23,150 దగ్గర ఉంది. కాబట్టి ఆ సపోర్ట్ ని టచ్ చేయడానికి ట్రై చేయవచ్చు, టుడే చేయకపోయినా. సో ఆ విషయంలో చూసుకొని మనం రేపు మార్కెట్లో ఒకవేళ ఆపర్చునిటీ అనేది టువర్డ్స్ డౌన్ సైడ్కి ఉంటే మనం సెల్ చేద్దాం. బట్ మార్కెట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా చూడడానికి ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్లో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడున్న కండిషన్స్ మాత్రం స్ట్రాంగ్గా లేవు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్లో మనం బయ్యింగ్ చేయాలి స్ట్రాంగ్గా అంటే మాత్రం టుడే యుఎస్ మార్కెట్స్ మనం ఇంతవరకు చూసాం కదా. యుఎస్ మార్కెట్స్ -2.5 3.61 ఉన్నాయి. సో మార్కెట్లో ఈ పర్సంటేజ్ నుంచి ఇంత నెగిటివ్ కండిషన్ నుంచి మార్కెట్స్ ఏమన్నా స్ట్రాంగ్గా రికవరీని చూపిస్తే స్ట్రాంగ్గా రికవరీ అయితే అప్పుడు మనం స్ట్రాంగ్గా బై చేయడానికి ట్రై చేద్దాం. లేదు అంటే మాత్రం ఎటువంటి బయ్యింగ్ అయితే లేదు. సో మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలి. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చి చూసినా కూడా సేమ్ అంతే, దెర్ ఇస్ నో నెగిటివ్. నిఫ్టీలో అయితే ఎలా మనం మార్కెట్ డౌన్కి వస్తే బయింగ్ చేయాలి, హైకి వెళ్తే సెల్ చేయాలి అనుకుంటున్నాము. సో అదే కండిషన్ని మనం క్లియర్గా సెన్సెక్స్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. డే క్యాండిల్స్లో చూసుకుంటే ఇన్సైడ్ రేంజ్. సో ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది అంత ఈజీగా అవుట్ అవుతుంది అనుకోవట్లేదు. ఓన్లీ మంత్లీ క్యాండిల్, సో మంత్లీ ఓపెనింగ్ క్యాండిల్ని మార్కెట్ క్రాస్ చేస్తే అప్పుడు మనం స్ట్రాంగ్గా బై చేద్దాం. మంత్లీ క్యాండిల్ ఓపెనింగ్ ని మార్కెట్స్ క్రాస్ చేస్తే స్ట్రాంగ్ గా బై చేయడానికి ట్రై చేద్దాం. అంటిల్ అన్లెస్ స్ట్రాంగ్ బయింగ్ మాత్రం
ఆపేద్దాం. ఇది నా ఒక బెస్ట్ మార్కెట్ వ్యూ అండ్ రిప్రజెంటేషన్. రేపు ఒకవేళ మార్కెట్లో మాత్రం 100% ట్రేడింగ్ అనేది రేపు మార్కెట్లో పర్ఫామ్ చేయాలి అంటే మనం యుఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ కావాల్సింది. అందులో మళ్ళీ యుఎస్ మార్కెట్స్ రికవరీ అయితే వీ హ్యావ్ గ్యాప్ అప్. సో అక్కడ ఏమవుతుంది, మార్కెట్స్ అనేటివి కొంచెం రైజ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో మనం ఆ మూమెంటమ్ ని క్లియర్ గా బుల్లిష్ గానే చూస్తాం. బట్ మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్ గా ఉండడం, ఇంతకన్నా బాగా ఫాల్ అయితే మాత్రం దర్ ఇస్ ఏ హై ఛాన్స్ ఫర్ మార్కెట్ ఫాల్. సో మనం 100% మళ్ళీ 23,150ని నిఫ్టీలో అండ్ అలానే 75,850ని సెన్సెక్స్ లో చూడడానికి ఛాయిస్ ఉంటుంది. సో దర్ ఇస్ ఏ హై ఛాన్స్ ఫర్ లోయర్ లెవెల్స్. అది మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి. మార్కెట్ లో రేపు మనం మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేద్దాం. క్లియర్ గా లైవ్ మార్కెట్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం 100% స్టాక్ మార్కెట్ మీద బాగా అవేర్నెస్ పెరుగుతుంది. వాళ్ళతో మనం మంచి కోఆర్డినేషన్ ని బిల్డ్ చేస్తున్నాము, మంచి ట్రేడ్ సెటప్స్ ని, ట్రేడ్ ప్లాన్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్ లో మంచి ట్రేడింగ్ చేయాలి, ట్రేడింగ్ లో మంచి ప్రాఫిట్స్ మేక్ చేయాలి అనుకుంటే మాతో పాటు కోఆర్డినేట్ కండి. పర్ఫెక్ట్ గా దెర్ ఇస్ పేడ్ కాదు కదా, జస్ట్ ఫ్రీ సర్వీసెస్ కాబట్టి కోఆర్డినేట్ కావడానికి ట్రై చేయండి. మార్కెట్ లో మాతో పాటు మీ ఆలోచనని కూడా పర్ఫెక్ట్ గా మార్కెట్ కి జోడించి మంచి లాభాల్ని పొందండి. అండ్ అలానే స్టాక్ మార్కెట్ లో మీకు నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంది, స్టాక్ మార్కెట్ లో మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కీర్తి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరంగల్ వారి దగ్గర నుంచి మంచి ట్రైనింగ్ ని పొందండి. వాళ్ళు మీకు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలానే ఆన్లైన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని కూడా మీకు అరేంజ్ చేస్తున్నారు, 6 months ప్రోగ్రామ్. సో దాన్ని మీరు ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడంతో పాటు రియల్ టైంలో మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ మార్కెట్ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, మీరు ఎలాంటి స్టాక్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి, హై వోల్టాలిటీ స్టాక్స్ ని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు అనే ప్రతి విషయాన్ని మీరు పర్ఫెక్ట్ గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పొందగలుగుతారు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నెంబర్ కి కన్సల్ట్ కండి. ఆ నెంబర్ కి కన్సల్ట్ అయితే మీకు ప్రోగ్రామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.